సో అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా ఎగ్జామ్ రాస్తున్నారని ఆశిస్తున్నా. మెజారిటీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయినప్పటికీ కూడా పేరెంట్స్ అందరి నుంచి ఈ మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రోజు వస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ ని పేరెంట్స్ రైట్ చేసినటువంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి క్వశ్చన్ ఏమిటంటే, ఒక బెటర్మెంట్ ఏదైతే ఇప్పుడు ఉందో దాన్ని ఇంప్రూవ్మెంట్ అంటున్నారు. ఆ ఇంప్రూవ్మెంట్ లో ఒక పిల్లవాడు, ఒక స్టూడెంట్ మొదటి ఎగ్జామ్ లో పాస్ అయ్యి రెండో ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఎట్లా అనేటువంటి క్వశ్చన్. చూడండి, బెటర్మెంట్ యొక్క ఉద్దేశం ఏమిటి? మొదటి ఎగ్జామ్ రెండో ఎగ్జామ్ చూసి రెండింటిలో బెస్ట్ ఇవ్వటం అనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. సో కాబట్టి మొదటి ఎగ్జామ్ లో పాస్ అయ్యి రెండో ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పటికీ కూడా, లేదా మొదటి ఎగ్జామ్ లో మార్కులు రెండో ఎగ్జామ్ లో మార్కులు చూసిన తర్వాత ఏదైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే అవార్డ్ చేస్తారు అనేటువంటిది దాని యొక్క సారాంశం. సో దీని గురించి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఉన్నటువంటి ఎగ్జామ్స్ లో మనం ఆల్రెడీ చెబుతూ ఉన్నాము, 1 లేదా 2 లేదా మాక్సిమం 3 ఎగ్జామ్స్ బెటర్మెంట్ కి రాయవచ్చు. సో దాంట్లో ఏ ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ రావటానికి అవకాశం ఉందో, వీళ్ళకి ఎంత అయితే అది ప్రిపేర్ అవ్వటానికి ఆ ఇంట్రెస్ట్ ఉందో ఇవన్నీ చూసుకొని మాక్సిమం మార్క్స్ వాళ్ళు పెంచుకోవటానికి ఈ బెటర్మెంట్ ని ఉపయోగించుకోవాలి అనేటువంటిది సారాంశం. సో ఇక రెండవది, ఇప్పుడు ఏఐ కానీ ఐటీ కానీ ఉన్నటువంటి మార్క్స్ ని వేరే మార్క్స్ కి రీప్లేస్ చేస్తారా అనేటువంటిది మరొక క్వశ్చన్. ఇక్కడ ఏమిటంటే 5 సబ్జెక్టులకి వాళ్ళు మార్క్స్ కాలిక్యులేట్ చేస్తారు 500 మార్క్స్ కి. కొంతమంది పిల్లలు 6 సబ్జెక్టులు రాశారు అనుకుందాం, అంటే 600 మార్కులకి ఎగ్జామ్ రాశారు. ఈ రాసినప్పుడు 2 సినారియోలు. ఒకటి, ఈ 6 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయారు అనుకుందాం, మెయిన్ సబ్జెక్ట్ లో. మరి అప్పుడు 6వ సబ్జెక్ట్ రాసినటువంటిది ఏఐ కానివ్వండి ఐటీ కానివ్వండి, అందులో పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చాయి. ఈ స్టూడెంట్ ఇప్పుడు ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట ఫైనల్ గా అన్నప్పుడు, రాసినటువంటి 6 ఎగ్జామ్స్ లో ఏదైనా 5 ఎగ్జామ్స్ లో పాస్ అయితే అతను పాస్ అయినట్టే. అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో మార్కులు తక్కువ వస్తాయి. అది తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్ లో పాస్ అయినటువంటి మార్క్స్ ని కన్సిడర్ చేసి టోటల్ గా అతను పాస్ అయినట్టుగా అవార్డు చేయడం జరుగుతుంది. మరి ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏమిటి? కానీ ఇక్కడ మార్క్స్ అనేటువంటి మార్క్ షీట్ లో పర్సంటేజెస్, సిజిపిఎల్ అనేటువంటి ఇప్పుడు లేదు కదా. ఎన్ని సబ్జెక్టులు అయితే రాశారో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మార్క్స్ ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ సబ్జెక్ట్ లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ సబ్జెక్ట్ లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి. సో ఓవరాల్ గా ఏ స్టూడెంట్ అయినా సరే ఎన్ని సబ్జెక్ట్ లో పాస్ అవ్వాలి? 5 సబ్జెక్ట్ లో పాస్ అవ్వాలి. ఇప్పుడు 6వ సబ్జెక్ట్ తీసుకున్న వాడిని పనిష్ చేయకూడదు కాబట్టి 6వ సబ్జెక్ట్ లో పాస్ అయ్యి ఈ 5 సబ్జెక్టులు ఒకటి ఫెయిల్ అయినప్పుడు కూడా వీళ్ళని పాస్ అయినట్టుగా చేస్తారు. అంతే తప్ప ఈ మార్కులు, ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యారు అనుకుందాం, ఏఐలో 90 మార్కులు వచ్చినాయి అనుకుందాం, ఈ 90 మార్కులు మ్యాథ్స్ కి ఇవ్వరు. ఓవరాల్ గా 5 సబ్జెక్టులో పాస్ అయ్యారు కాబట్టి ఈ అబ్బాయి పాస్ అయ్యేటట్టుగా అవార్డు చేస్తారు. ఇప్పుడు కాలిక్యులేషన్ లో ఏ విధంగా చేస్తారు? పర్సంటేజ్ కాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎట్లాగా సిబిఎస్ఈలో అనేటువంటిది మరొక ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్. సర్టిఫికేట్ లో పర్సంటేజ్ అనేది ఉండదు. ఎప్పుడైనా మీరు ఆ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయాలన్నప్పుడు జనరల్ గా ఫాలో అయ్యేటువంటి రూల్ ఏమిటి అంటే, 6 సబ్జెక్టులు రాసి 5 సబ్జెక్టులు రాస్తే ఇందులో పెద్ద సమస్య ఏమీ లేదు. 6 సబ్జెక్టులు రాసినప్పుడు ఏ విధంగా మనం పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయాలనేటప్పుడు, ఈ 6 సబ్జెక్టులో బెస్ట్ 5 సబ్జెక్టుల యొక్క పర్సంటేజెస్ ని తీసుకోవటం అనేటువంటిది జనరల్ గా జరుగుతుంది. అది పర్సంటేజ్ కింద జనరల్ గా మనం కన్సిడర్ చేస్తాం. లేదు, పర్టికులర్ గా మీరు అప్లై చేసేటువంటి ఎగ్జామ్ కి సంబంధించి పర్టికులర్లీ మ్యాథ్స్ సైన్స్ లో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో పర్సంటేజ్ అడిగారు అనుకోండి, అది చాలా క్లియర్ క్వశ్చన్, ఆ పర్సంటేజ్ మాత్రమే మనం వేస్తాం. సో జనరల్ గా పర్సంటేజ్ కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే సిబిఎస్ఈలో ఈ 5 సబ్జెక్టులకు సంబంధించినటువంటి పర్సంటేజెస్ ని, బెస్ట్ పర్సంటేజెస్ ని కాలిక్యులేట్ చేస్తారు. సో ఇవి చాలా రిపీటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్. మీకు మరింత క్లారిటీ వచ్చిందని ఆశిస్తూ, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా సందేహాలు ఉన్నటువంటి సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ పిల్లల యొక్క ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ని, ఆ తర్వాత 10th తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కెరియర్ ని చేయాలనుకుంటున్నారు, సో 11th గురించి సంబంధించినటువంటి సందేహాలు ఏమన్నా ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.